హాయ్ అండి. మటన్ పులవ రైస్ కోసం మసాలా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఇదే కుక్కర్లో పులవ రైస్ చేసేస్తాను. కొద్దిగా ధనియాలు, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయలు, కొద్దిగా జీలకర్ర, మనకి బిర్యానీ ఆకు లైట్గా వేగిన తర్వాత, మరీ మాడగొట్టకుండా లైట్గా వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. అదే కుక్కర్లో కొద్దిగా ఆయిల్, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కాజు, బాదం, మీకు బాదం ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఒకటి కాజు, పచ్చిమిర్చి లైట్గా వేగిన తర్వాత ఒక టమాటో ముక్కలు చేసేసుకోవాలి. అట్లానే కొద్దిగా మటన్ పీసెస్, బోన్లెస్ మటన్ తీసుకుంటే బాగుంటుంది. అలా వేసేసుకొని కొద్దిగా పెరిగేసి ఒక 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకొని, విజిల్ అంతా తీసేసిన తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నామో బాస్మతి రైసు, ఒక గ్లాస్ రైస్కి గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, కారం అవన్నీ కూడా మనం ఆల్రెడీ మటన్లో పెట్టాం కాబట్టి వేసుకోలేదు. కొద్దిగా మిరియాల పొడి, రాళ్ళుప్పు, ఇప్పుడు వేయించుకున్న పొడి గరం మసాలా పొడి ఒక స్పూన్ వేసాను. ఒక హాఫ్ చెక్క వరకు నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర, పుదీనా బాగా కలిపి మూత పెట్టుకొని ఒకే చూస్తే చాలండి. చక్కగా పొడిలాడే బాస్మతి రైస్తో మటన్ పులవ రైస్ రెడీ. చల్లగైన తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, అడుగు కూడా అంటకుండా చక్కగా నీట్గా వచ్చేస్తుంది. ఇలా హాట్ బాక్స్లో వేసుకొని మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్లేట్లో పెట్టుకొని తినడమే. టేస్ట్ అయితే అదిరిపోతుంది. నచ్చితే ట్రై చేయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనము పోపులో వేసుకున్నాం కాబట్టి కమ్మటి సువాసన అయితే వస్తుంది. సూపర్ ఉందండి. మటన్ ఉడికించేటప్పుడు మాత్రము స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్ వచ్చే వరకు మెత్తగా ఉడకనియ్యాలి మటన్ కాబట్టి, లేదంటే గట్టిగా ఉంటుంది. సూపర్గా ఉంది, పొడిగా. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. సూపర్ అంటే సూపర్.